బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైపోయింది. ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఆమెకు పార్టీ అధిష్టానం కేటాయించలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానంపై ఉత్కంఠకు తెరలేపినట్లు అయింది. ఇక జన్నారంలో కార్యకర్తల సమావేశం తర్వాత ఫైనల్ గా క్లారిటీ రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఇక ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఆమెకు పార్టీ అధిష్టానం కేటాయించలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానంపై ఉత్కంఠకు తెరలేపినట్లు అయింది. ఇక జన్నారంలో కార్యకర్తల సమావేశం తర్వాత ఫైనల్ గా క్లారిటీ రానుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి టికెట్ వస్తుందని ఆశించిన ఆమెకు పార్టీ అధిష్టానం కేటాయించలేదు. దీంతో ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ ప్రస్థానంపై ఉత్కంఠకు తెరలేపినట్లు అయింది. ఇక జన్నారంలో కార్యకర్తల సమావేశం తర్వాత ఫైనల్ గా క్లారిటీ రానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. జోషి చెప్పండి. అయితే ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ దాదాపుగా కాంగ్రెస్ లో చేరేందుకు కూడా ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరనున్నారా? జోషి, అప్డేట్స్ ఏంటి? రైట్. అయితే ఖానాపూర్ ఎమ్మెల్యే కొంతకాలంగా ఎప్పుడైతే అధికార బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితా ఖరారైందో అప్పటి నుండి కూడా సొంత పార్టీ పైన గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. పలుమార్లు చాలా సందర్భాల్లో ఈమె సొంత పార్టీ అధిష్టానం పైననే ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే కొద్ది రోజుల క్రితము అధికార బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి ఆమె ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే
పార్టీ మార్పుపై ఎటువంటి ప్రకటన ఇది వరకు చేయనటువంటి రేఖా నాయక్ ఎమ్మెల్యే తాజాగా నియోజకవర్గ పరిధిలోని జన్నారం మండలంలో ఏర్పాటు చేసినటువంటి అనుచరులు కార్యకర్తల సమావేశంలో ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించడం అనేటటువంటిది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీలో రాజకీయ వర్గాలందరిలో కూడా ఒక చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. అంటే ఇది వరకు అభ్యర్థులుగా ఖరారు కానటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా ఎక్కడో ఒక చోట అసంతృప్తిని వెళ్ళగక్కుతూనే ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఖరారు కానటువంటి అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలో రేఖా నాయక్ ఎంతగానైతే సొంత పార్టీ పైన ఇది వరకు ఫైర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయో ఆ రేంజ్ లో ఎవరు కూడా ఇది వరకు సొంత పార్టీ పైన ఫైర్ కానటువంటి పరిస్థితి, ఆగ్రహం వెళ్ళగక్కనటువంటి పరిస్థితి. అయితే 18వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించినటువంటి రేఖా నాయక్ సంబంధించి అంటే ఆమె భర్త మొన్నటి వరకు కూడా రవాణా శాఖ అధికారిగా కొనసాగి స్వచ్ఛంద పదవి విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆసిఫాబాద్ టికెట్ ఆశిస్తున్నటువంటి అజ్మీరా శ్యామ్ నాయక్ ఆసిఫాబాద్ నుండి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే రేఖా నాయక్ ఖానాపూర్ కు సంబంధించినటువంటి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు మినహా ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లు కేటాయించడం కుదరదు అని టిపిసిసి వర్గాలు పెద్దలు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ఆసిఫాబాద్ కు సంబంధించినటువంటి టికెట్ విషయంలో ఇటు అజ్మీరా శ్యామ్ నాయక్ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా తాజాగా రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరడము అనేటటువంటి ప్రకటన పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. అంటే ఇది వరకు ఆమె పలుమార్లు పేర్కొన్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పార్టీకి అభ్యర్థిగా ఖరారైనటువంటి జాన్సన్ నాయక్ ఓటమే తన ఏకైక ధ్యేయం అనేటటువంటి ధోరణిలో ఆమె ఏదైతే దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉందో వాస్తవంగా ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 2 దఫాలుగా ఆమె ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి పరిస్థితుల్లో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అనుచరగణం కాకుండా సొంత కులబలం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా పేర్కొంటున్నటువంటి జాన్సన్ నాయక్ విషయంలో కొన్ని వివాదాలు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అనేటటువంటి చర్చ కూడా జోరుగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రెండు విషయాల నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీలో రేఖా నాయక్ చేరడము అనేది పూర్తిగా ఖానాపూర్ నియోజకవర్గ రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేసేటువంటి ప్రకటనగా మనం పేర్కొనవచ్చు. అయితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు ఖానాపూర్ నియోజకవర్గంలో ఆమె ఏ విధమైనటువంటి పాత్ర పోషిస్తారు అనేటటువంటి కొంత ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేటటువంటిది ఖానాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా ఉమ్మడి నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే లంబాడా సామాజిక వర్గం ఉందో అక్కడ పూర్తిగా కాంగ్రెస్ కు అనుకూలంగాను అధికార బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగాను అంటే అననుకూలంగాను ఉండేటటువంటి పరిస్థితుల వైపుగా దారితీస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. రైట్ జోషి, థ్యాంక్ యూ.